సినిమాకి సంబంధించి మీరు త్రివిక్రమ్ గారు బాగా తర్జన భర్జన పడ్డ సన్నివేశం ఏదైనా ఉందా సార్? అంటే ఈ ఒక మొత్తం అసలు ఏదన్నా మెయిన్గా అంటే ఒకటని కాదు, మేము ప్రతిదానికి ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క డైలాగ్కి బయటకు వచ్చి చూసేదాని ముందు చాలా ప్రయాసం ఉంటుంది. కాకపోతే మేము ఎప్పుడు కూడా అది ఎప్పుడు బయట చెప్పుకోలేదంటే వీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే, మాకు అది ప్రయాసం అనిపించలా, ఎగ్జాస్టింగ్గా అనిపించలా. మాకు గది ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో, ఏసీ గది, ఇద్దరు కూర్చోవడం, మాట్లాడుకోవడం, రాసుకోవడం, అంతే. మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. టైంకి భోజనం, టైంకి ఎవ్రీథింగ్ అంతా సింపుల్గా ఉండేది. నిజంగా లైఫ్ కూడా అప్పుడు సింపుల్గా ఉండేది. హ్యాపీగా పని చేసాము, వచ్చాము, చెప్పాము, అందరం ఎంజాయ్ చేసాము, సినిమా తీసాము, అయిపోయింది. అంత ఈజీగా చేసాం, చాలా హార్ట్ఫుల్గా చేసాం. అండ్ వాళ్ళందరూ టెక్నీషియన్స్ అందరూ నేనెంత ఇందులో ఎఫర్ట్ పెట్టాను అంత ఎఫర్ట్ ప్రతి ఒక్కళ్ళు పెట్టారు. అండ్ ప్రొడక్షన్ ఆల్సో. అసలు యాక్టర్స్ అయితే చెప్పనక్కర్లా. వెంకటేష్ గారు మాత్రం చాలా పెద్ద హీరోలు. అంటే ఆ అమ్మాయి అంటుంది పింకీ, ఎంజిఎంలో అక్కడ పార్క్లో ఉన్నప్పుడు పువ్వు తెమ్మంటే ఒక అమ్మాయి పువ్వు అడిగితే తీసుకురాని అంటున్నాను, నువ్వు అసలు మగాడిగానే అంటుంది. అంటే ఈయన నాకు ఉన్న డౌట్లు దాన్ని నువ్వు కొత్త రేజ్ చేయకంటాడు. ఎవరు చెప్పరు అలాంటివి. ఓకే, అది ఆయన చేసిన సాహసం. ఆయనంత సాహసం చేశారు కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈ స్టిల్ సచ్ ఎ లవబుల్ హీరో. ఆ క్యారెక్టర్ కూడా అంత పండింది. ఆ క్యారెక్టర్ అంత పండింది. అది చాలా, అది అంటే ఆయన నేనేం పెద్ద ప్రతిసారి కన్విన్స్ చేయక్కర్లా. చూసిన తర్వాత ఉన్న ఒకసారి ఏదైనా డౌట్ ఉంటే అడుగుతారు, బట్ చూద్దాం బాగుంటుందో లెట్స్ గో చేసేద్దాం. సో ఈ సినిమా అంత హ్యూజ్ సక్సెస్ అయింది కదా సార్. ఆ తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్లో మల్లీశ్వరి వచ్చింది. మల్లీశ్వరి అసలు నిజంగా ఒక అప్పటికే అయిపోయి ఒకే మొనోటనీ వచ్చేస్తుందా మన సినిమాల్లో, జస్ట్ హీరో పంచలేయటం అది ఇది చేసుకోవటం. అలాంటప్పుడు కమర్షియల్గా ఉంటూనే ఒక పెద్ద సినిమా, ఇంట్లో నుంచి ప్యాలెస్లోకి వెళ్ళిపోయింది సినిమా. ఒక స్పాన్ పెద్దది, మైసూర్ లలిత్ మహల్ ప్యాలెస్. అవును, సురేష్ గారు అలాంటి చోట చేద్దామండి సినిమాకి ఇదిగా ఉండాలని ఆయనే మాట్లాడి రిచ్గా ఉండాలి సినిమా. కెట్రినా కైఫ్, ఇంకోళ్ళు ఎవరో అబ్జెక్ట్ చేసేవాళ్ళు. ఎంతోమంది హీరోయిన్లు చూసాం. ఇప్పుడు మీరు చూస్తున్న బ్యూటీ క్వీన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించారు ఇక్కడికి. మల్లీశ్వరి కోసం ఎవరు కుదరలు. అంటే ఫస్ట్ ఈ అమ్మాయిని చూసి నేను అడిగాను, తర్వాత ఏదో కుదరట్లేదు, ఇక అమ్మాయి రాదేమో అనుకుని మిగతా ఎంతోమందిని, యానా గుప్తా, గుల్పనా, వీళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్స్. ఓకే, అందరిని పిలిపించారు. స్క్రీన్ టెస్ట్లు చేసాం అందరిని, ఎవరో కుదరలా. మళ్ళీ అల్టిమేట్గా తనే కుదిరింది, వచ్చింది. అండ్ సినిమా రిచ్గా ఉండాలని, అంటే ఆయన అంటే మల్లీశ్వరి అని పెట్టి అదే టైటిల్ పెట్టి ఇంత పెద్దగా మనం ఆల్రెడీ సినిమా చేస్తున్నాం కాబట్టి అంత గ్రాండ్యూర్లో ఎక్కడా కూడా మనం కాంప్రమైజ్ అవ్వకూడదని. లలిత్ మహల్ ప్యాలెస్లో పెద్ద డైనింగ్ టేబుల్ సీన్ ఉంటుంది. అవును సార్, అక్కడ అంత డైనింగ్ టేబుల్ లేదు. ఓహో, అదంతా సురేష్ గారి దగ్గరుండి తయారు చేయించాం. ఎందుకంటే ఆ డైనింగ్ టేబుల్ మీదే ఒక డైలాగ్ ఉంటుంది, బోల్డ్ అండ్ డైలాగులు ఉంటాయి. నెయ్యి వేసుకోమంటే అండ్ వెళ్ళేటప్పుడు కూడా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదంటారు. మళ్ళీ మీకు ఈ నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వర్లో చూసినంత అట్మాస్ఫియర్ ఇప్పుడు ఈ ఉషా పరిణయంలో అలాంటి ఫ్లేవర్ ఉన్న సినిమా. ఓకే, మీకు అదే ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంటే కొంచెం రియలిజం ఎక్కువ ఉంటుంది. అండ్ హీరో క్యారెక్టరైజేషన్ కానీ అంతా చాలా రియల్గా ఉంటుంది, చాలా లవబుల్గా ఉంటుంది. బేసికల్లీ ఉషా పరిణయం, నేను మొన్న కూడా చెప్పాను, ఉషా పరిణయం అంటే మై డెఫినేషన్ ఆఫ్ లవ్. ఓకే, ఈ మధ్య అంతా కొంచెం ప్రేమకి రకరకాల అర్థాలు వచ్చేస్తున్నాయి. అవును సార్, ఎవరు ఏంటంటే రకరకాలు వస్తున్నాయని నేను కావాలని ఐ వాంటెడ్ టు మేక్ ఎ స్టేట్మెంట్. ఒక లవ్ అంటే ఇలా ఉంటుంది, ఉండాలి అని నా ఉద్దేశంలో. ఓకే, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, కానీ నాకు ఇలాంటి క్యారెక్టర్లు ఇలా ఉంటే బాగుంటుంది లవ్, అట్లాంటి ఒక సినిమా. దీనికి కూడా అద్భుతమైన మ్యూజిక్ అది కుదిరింది. అండ్ చూసి ఆ సినిమా కొన్ని ఫ్లేవర్ ఉంటుంది. మీరు చూసిన తర్వాత టీజర్ చూస్తుంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ టింజ్ కూడా కనిపిస్తుంది. అంతా మళ్ళీ మీ అబ్బాయి కూడా బాగా చేశాడు. ఆ ఫ్లేవర్ అలాంటి సినిమా కాబట్టి నేను ధైర్యంగా చెప్తున్నాను అనమాట.
మీరు ఫ్యామిలీతో చూడవచ్చు, ఎటువంటి అశ్లీలత ఉండదు. అనదర్ ఫ్యామిలీ ఫిల్మ్ ఆఫ్టర్ లాంగ్ టైం అనిపిస్తుంది. ఈ మధ్య థియేటర్కి వెళ్ళి సినిమా జనం చూడట్లేదని అంటే థియేటర్కి వెళ్ళి చూసే సినిమాలు మనం తీయకపోవటం వల్ల. మీరు అలాంటి సినిమా చూస్తే మళ్ళీ వస్తారు థియేటర్. ఇట్ ఈస్ లిటరల్లీ మై ఇన్విటేషన్ టు ది ఆడియన్స్. ఓకే. ఉషా పరిణయానికి పిలుస్తున్నాం మిమ్మల్ని, శుభలేఖ లేకుండా డైరెక్ట్గా పిలుస్తున్నాను అన్నమాట. ప్లీజ్ కమ్ ఎంజాయ్. అంటే సినిమా ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఎంజాయ్ ఇట్. మనం ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలంటే అంత సహజంగా ఉండాలి, రియల్గా ఉండాలి, కాసేపు నవ్వించి కాసేపు ఆల్ ఎమోషన్స్ ది హోల్ ఫ్యామిలీ. అలాగే ఉంటుంది ఇది కూడా ఉషా పరిణయం. సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్, అది స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఇలా మీరు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వరుస సూపర్ హిట్లు. కట్ చేస్తే జై చిరంజీవ మీ సక్సెస్కి స్పీడ్ బ్రేక్ వేసిన సినిమా. సో ఆ టైంలో మీ ఇద్దరు కాంబినేషన్ కానీ మీకు ఫస్ట్ ఫెయిల్యూర్, అది దాన్ని ఎలా తీసుకున్నారు సార్ అసలు? ఆ తర్వాత ఎలా? అంటే ఫస్ట్ ఏమనిపిస్తుంది అంటే మొదటి రోజు చాలా బాధగా ఉంటుంది. అయ్యో మనం అనుకున్న రిజల్ట్ రాలేదే, ఈ ఆడియన్స్ టేస్ట్ మారిపోయింది, అది ఇది అనిపిస్తుంది. రెండో రోజుకి ఏమనిపిస్తుంది అంటే నో సేమ్ ఆడియన్స్ మన అంతకుముందు సినిమా సూపర్ హిట్ చేశారు. ఓకే. సో తప్పు వాళ్ళలో లేదు, తప్పు మనం తీసుకున్న కాన్సెప్ట్లో ఉంటుంది. సేమ్ డైరెక్టర్, సేమ్ హీరో, సేమ్ ప్రొడ్యూసర్, ఒక సినిమా సూపర్ హిట్ అవుతుంది, ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది. సో ది హోల్ ట్రిక్ ఈజ్ ఇన్ ది కాన్సెప్ట్. మనం తీసుకున్న కాన్సెప్ట్లో ఏదో తప్పు ఉంది. సో మనం దాన్ని ఇంకా ప్రాపర్గా మళ్ళీ ప్రజెంట్ చేసేటప్పుడు చెయ్యాలి. ఇప్పుడు మీకు నూనె నచ్చో లాంటిది సేఫ్. ఎందుకు సేఫ్ అంటే ఇట్ ఈస్ సో రియల్. కాన్సెప్టే మన పక్కన జరుగుతున్నట్టు ఉంటుంది, మధ్యతరగతి కుర్రాడికి జరుగుతుంది. ఇట్ ఈస్ సో రియల్. వేరేజ్ ఎలాంటిదంటే కొంచెం కమర్షియల్గా మనం, నేను చెప్తున్నాగా ఐ ట్రైడ్ ఏ న్యూ బ్లెండ్. ఓకే. చిరంజీవి గారి ఇమేజ్కి, ఆయన క్యాపబిలిటీస్కి, మా సెన్సిబిలిటీస్కి ఈ రెండు మ్యాచ్ చేయాలని ట్రై చేశాను. కొంచెం కుదరలా, ఏదో కొంచెం తప్పలేదు, కుదరలా. బట్ ఇట్స్ ఓన్లీ ఏ బ్లెండ్, ఇట్స్ నాట్ ది ఎండ్. మళ్ళీ అలాంటిది ఇంకో బ్లెండ్ ట్రై చేస్తే అది బ్రహ్మాండంగా రావచ్చు. అలా చాలామంది తర్వాత చాలా చేశారు. సో ఆ టైంకి అదేదో కుదరలా. నో ఇష్యూస్, అవన్నీ ఏం లేవండి. సినిమా అంటేనే ఎలా ఉంటుందంటే డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. మీరు ఇంకేం చేయలేరు. యూ కెనాట్ డిజైన్ యువర్ రిజల్ట్, యూ కెన్ ఓన్లీ డిజైన్ యువర్ వర్క్. మీ వర్క్ మీరు డిజైన్ చేసుకోండి, రిజల్ట్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అందుకే కాకపోతే ఇవన్నీ మనం ఎక్కువ వాటిని సీరియస్గా తీసుకోకూడదు. ప్రతి టెక్నీషియన్ కెరియర్లో ఒక పీక్ పీరియడ్ ఉంటుంది, ఒక వీక్ పీరియడ్ ఉంటుంది. పీక్లో ఉన్నప్పుడు డోంట్ స్పీక్, వీక్గా ఉన్నప్పుడు డోంట్ వీప్. సూపర్ కోట్. దిస్ ఈజ్ మై పాలసీ. మీరు నమ్మే సిద్ధాంతం. నా సిద్ధాంతం. సార్ నువ్వు నాకు నచ్చొచ్చేసరికి తమిళ్లో రీమేక్ చేశారు, కన్నడలో రీమేక్ చేశారు. తమిళ్లో అంత వర్కౌట్ అవ్వలేదు, కన్నడలో హిట్ అనుకుంటా ఐ థింక్. నాకు నేను చూడలేదండి, నాకు తెలియదు. సో తమిళ్లో విజయ్ చేశారు కదా సార్? అదే విన్నా కానీ నేను ఆ సినిమాలు చూడలేదు, అందుకని కామెంట్ చేయకూడదు. అంటే మీరు, అంటే మీకు ఆ రీమేక్ మీకు వచ్చింది ఆఫర్? ఎందుకంటే మీరు నువ్వే కావాలి హిందీలో రీమేక్ చేశారు. దీనికి ఏమన్నా నువ్వే కావాలి నాకు ఆఫర్ వచ్చింది, నేను చేశా. బట్ నువ్వు నచ్చావు తమిళ్ వాళ్ళు ఎవరో తీసుకున్నారు, వాళ్ళు నచ్చారు, తీసుకొని వాళ్ళు చేసుకున్నారు. అది రవికిషోర్ గారు వాళ్ళు చేయలే. ఓకే. వీళ్ళ దగ్గర రైట్స్ తీసుకుని వాళ్ళు చేశారు. బట్ వాళ్ళు చేసినా కానీ మీ దగ్గరికి ఏం రాలేదు ఆఫర్, అది అసలు తెలియదు. ఎందుకంటే తెలుగులో ఎంత హ్యూజ్ బ్లాక్ బస్టర్, తమిళ్లోకి వచ్చేసరికి అంత వర్కౌట్ అవ్వలేదు సినిమా. అంటే కొంత వెంకటేష్ గారి మ్యాజిక్. ఓకే. ఇప్పుడు అందులో విజయ్ చేశాడు, నేను వాళ్ళని కంపేర్ చేయను కానీ యాక్టర్స్ అయ్యిందని, ఇది వెంకటేష్ గారి కోసం టైలర్ మేడ్ అని అందుకే అన్నా. ఓకే. మీరు కమర్షియల్ హీరోకి తీసుకెళ్ళి పెడితే మ్యాచ్ కాదు. తన ఆ కుర్రాడు వయసు ఏంటో, తన వెదర్ క్యారెక్టరైజేషన్ ఎలా చేశారో, వాళ్ళు ఏమైనా మార్పులు చేశారో తెలియదు నాకు. బట్ ఇది ఈయన కోసం చేసింది కాబట్టి ఆయన్ని చూస్తేనే బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ తమిళ్లో కానీ చేస్తే ఈయన్నే పెట్టి చేస్తుంటే ఇంకా బాగుండేది. ఎందుకంటే ఆయన తమిళ్ కూడా బ్రహ్మాండంగా మాట్లాడతాడు. అవును. ఈ వాజ్ లైక్ బ్రాటప్ ఇన్ చెన్నై, ఆయన అది కూడా మాట్లాడతారు. మనం చూడకుండా ఆ సినిమా గురించి కామెంట్ చేయకూడదు కాబట్టి నేను చేయట్లేదు.